సో టెడ్ టాక్స్లో కానీ డిఫరెంట్ స్పీచెస్లో కానీ ఈ ఎంటర్ప్రెన్యూర్ వర్డ్ అనేది మనం చాలాసార్లు విన్నాం. సో ఎలాన్ మస్క్ని, నారాయణమూర్తి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఈ ఎంటర్ప్రెన్యూర్ పాత్లో వెళ్తున్నారు. సో బట్ అసలు ఈ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? అంటే ఏదైనా బిజినెస్ మ్యానా లేదా ఐడియేటరా అంటే వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి ఈ డెఫినేషన్ అనేది వ్యారీ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక ఐడియాని కమర్షియల్గా మనకి అనుకూలించే ప్రాఫిట్ అయ్యే ఒక ఇన్నోవేషన్గా కానీ ఒక సంస్థగా లేదా ఒక బిజినెస్గా మార్చి దాని మీద ఫైనాన్షియల్గా రిస్క్ అయినా సరే కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవాడే ఎంటర్ప్రెన్యూర్. సో సొసైటీలో ఉన్న ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక ప్రోడక్ట్తో కానీ లేదా ప్రజలని ఎంటర్టైన్ చేసే ఏదైనా ఒక ఐడియాతో కానీ సో ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్తో ఎంటర్ప్రెన్యూర్ తన జర్నీని స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏదైతే ఐడియా అనుకున్నారో దాని మీద వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఐడియా మీద ఇన్వెస్ట్ చేస్తారు. సరైన స్ట్రాటజీస్తో డెవలప్మెంట్ కోసం ఎప్పటికప్పుడు కాన్షియస్గా ఉంటూ వర్క్ చేస్తూ ఉండాలి. ఆ కంపెనీ కోసం లేదా ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం ఎంతమందిని హైర్ చేసుకున్నా కూడా ఆ కంపెనీ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంటర్ప్రెన్యూర్ హ్యాండిల్ చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటాయి. సో బిజినెస్ అంటే ఆల్వేస్ ప్రాఫిట్సే ఉండాలని ఏం లేదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ప్రాఫిట్స్ రావచ్చు, లాస్ రావచ్చు, అండ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. సో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయగలిగేలా ఉండాలి. సో వీళ్ళల్లో అగైన్ 3 టైప్స్ ఉంటారనమాట: సోషల్ ఎంటర్ప్రెన్యూర్, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ లైఫ్ స్టైల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఫస్ట్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ గురించి చూద్దాం. సో సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే సొసైటీలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఐడియాతో ముందుకొస్తారనమాట. కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. సస్టైనబిలిటీ అండ్ సోషల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అసలు చెప్పాలంటే చాలామంది సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనీ సంపాదించడం కాదు, కానీ మన లైఫ్ స్టైల్లో మన సొసైటీలో చేంజ్ రావడం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, లేదా పావర్టీని తగ్గించడం, లేదా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని మెరుగుపరచడం. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ అనమాట. సో మోర్ దాన్ మనీ వాళ్ళు ఇలాంటి సమ్ ఎథికల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ అలా అని అందరూ ఇలా ఉండాలని లేదు. సమ్ గుడ్ కాజ్ కోసం మంచి ఇన్నోవేటివ్ సొల్యూషన్ని అందించి మంచి ప్రాఫిట్స్తో సక్సెస్ అయిన సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో మోస్ట్లీ సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవారు ఎన్విరాన్మెంటల్ సైడ్ కానీ ఎడ్యుకేషనల్ సైడ్ కానీ హెల్త్ ఫీల్డ్స్లో కానీ వర్క్ చేస్తుంటారనమాట. సో ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఊర్వశి షాహ్ని. సో ఈవిడ స్టడీ హాబ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగారు. సో ఎడ్యుకేషనే మన లైఫ్స్ని చేంజ్ చేసే పవర్ఫుల్ వెపన్ అని నమ్మే ఈవిడ స్టడీ హాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా 900 స్కూల్స్ కోసం వర్క్ చేశారు అండ్ అరౌండ్ 2,70,000 గర్ల్స్ లైఫ్స్ని చేంజ్ చేశారు. ఈవిడ డెడికేషన్ అండ్ ప్యాషన్కి 2017లో సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుని కూడా గెలుచుకున్నారు. మన దేశంలోని రూరల్ రీజన్స్లో సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అందిస్తున్న కంపెనీ సెల్కోకి CEO అండ్ ఫౌండర్ హరీష్ హాండే. అండ్ ఈయన వన్ ఆఫ్ ది టాప్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా. సోలార్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ద్వారా కానీ ఈయన చేసిన డిఫరెంట్ అదర్ ప్రాజెక్ట్స్ ద్వారా కానీ ఎన్విరాన్మెంట్కి అలాగే రిమోట్ విలేజెస్లో ఉంటున్న చాలామంది పేద ప్రజలకి కూడా ఈయన చాలా సహాయం అందించారు. సో అందుకే మన గవర్నమెంట్ ఈయనకి మ్యాక్స్ చేసే అవార్డు ఇచ్చి సత్కరించింది. సో ప్రాఫిట్సే కాకుండా ఎంతో సర్వీస్ చేస్తూ చాలా ఫేమ్ సంపాదిస్తున్నారు ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్. సో నెక్స్ట్ వచ్చేసి సీరియల్ ఎంటర్ప్రెన్యూర్. సో వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కొత్త ఐడియాస్తో డిఫరెంట్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో బేసిక్గా ఏదో ఒక ఐడియా మీద వర్క్ చేద్దామని కాకుండా సీరియల్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఒక బిజినెస్ ఐడియా తీసుకుంటారు, బిజినెస్ లాంచ్ చేస్తారు, దాన్ని రన్ చేస్తూ ఉంటారు. అండ్ వన్స్ బిజినెస్ ఒక స్టేజ్కి వచ్చింది అని అనుకోగానే వాళ్ళు నెక్స్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట. సో ఇలా ఒకే దాని మీద కాకుండా డిఫరెంట్ బిజినెస్ మీద వర్క్ చేస్తూ ఉండే వాళ్ళని సీరియల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. సో ఈ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్కి ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఎలాన్ మస్క్. సో స్టార్టింగ్లో డిఫరెంట్ వీడియో గేమ్స్ క్రియేట్ చేసి అమ్మేవారు. న్యూస్ పేపర్స్ని అండ్ ప్రింటెడ్ మీడియాని ఆన్లైన్ చేసే ఒక డిజిటల్ కంటెంట్ కంపెనీ అయిన Zip2 అనే కంపెనీని స్టార్ట్ చేశారు. దెన్ టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ అండ్ న్యూరాలింక్ అండ్ పేపాల్కి కోఫౌండర్గా కూడా ఉన్నారు. సో పర్సనల్ ప్యాషన్ నుంచే ప్రాఫిట్ క్రియేట్ చేసేవాళ్ళు ఈ లైఫ్ స్టైల్ ఎంటర్ప్రెన్యూర్.
అంటే వాళ్ళకున్న ప్యాషన్, ఇంట్రెస్ట్ మీదే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాని మీద వర్క్ చేసి డెవలప్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారనమాట. సో ఈ లైఫ్ స్టైల్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ప్యాట్ ఫ్లిన్. సో ఈ ప్యాట్ ఫ్లిన్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ద్వారా స్మార్ట్ పాసివ్ ఇన్కమ్ బ్లాగ్ పాడ్కాస్ట్‌ని స్టార్ట్ చేశారు అండ్ డెవలప్ చేశారు. ఇప్పటి వరకు మోర్ దాన్ 10 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ దీని ద్వారా మాత్రమే $3 మిలియన్ సంపాదించారు. సో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ప్యాషన్ మీద వర్క్ చేస్తూ మనకి నచ్చినట్టు ఉంటూనే ప్రాఫిట్స్, ఫేమ్ సంపాదించవచ్చని ప్రూవ్ చేశారు ఈ లైఫ్ స్టైల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒకరి మీద ఆధారపడకుండా నా ఐడియా మీద నేను వర్క్ చేస్తూ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తూ ఒక స్టేజ్కి ఎదగాలి అనుకునే వారికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బెస్ట్ పాత్. సో మీ ఐడియా మీద నమ్మకం ఉండి నేను ఏదో ఒకటి సాధిస్తానన్న గట్టి సంకల్పం ఉంటే డెఫినెట్లీ గో ఆన్. ఆల్ ది బెస్ట్ అండ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.